నమస్కారం అండి. అందరికీ నమస్కారం. యాహ్! బహుశా అయ్యన్న పాత్రుడు గారు ఒక టీచర్ పాత్రను పోషిస్తున్నట్లున్నారు. అంటే ఎవరైనా రాకపోతే వాళ్ళని బెత్తంతో కొట్టడమో, లేకపోతే హ్మ్. ఇంకో రకంగా తల్లిదండ్రులు పిలిచి పనిష్మెంట్ ఇవ్వడమో, లేకపోతే ఎండలో నిలబెట్టడమో ఇట్లాంటివి గతంలో చూసేవాళ్ళం. హ్మ్. అయినా వీళ్ళు మహా ముదురులండి. హ్మ్. వీళ్ళు ఏమనుకున్నదో అది చేయాలనుకుంటారు. బహుశా అది రాజారెడ్డి గారి దగ్గర నుంచి జగన్ రెడ్డి గారికి వచ్చిండేటువంటి వారసత్వం. హ్మ్. మనం ఎక్కడ వాళ్ళని చూడొచ్చంటే ఎలక్షన్స్‌కు ముందు దాదాపుగా 5 నెలలు, 6 నెలల పాటు ప్రతి ఒక్క గ్రామానికి కూడా వెళ్లి, ఇక్కడ ఉండే వాళ్ళని అక్కడ ట్రాన్స్‌పోర్ట్ చేశారు. ఎక్కడో మొత్తానికి ఒక హవా క్రియేట్ చేసి, అందరిని ముద్దులు పెట్టుకొని, రకరకాలుగా తలలు నిమిరి బాగా చేశారు. దాంట్లో ఏ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. 5 ఏండ్ల తరువాత ఒక్క రోజైనా, నేను ఒక్క హ్మ్. రోజైనా అనే పదమే వాడుతున్నా. హ్మ్. ప్రజల్లో వచ్చి అలా తిరిగారా? హ్మ్. తిరగలేదు గదా! అంటే చాలా అంటే చోట్ల అంటే ఉండేటువంటి చోట్ల అంటే కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడుకును, ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు తేడా ఉంటుంది గదా! పరిపాలనా వ్యవహారాలు చూసుకోవాలి గదా! సో, అందువల్ల అంటే రాలేకపోయి ఇప్పుడు ఉండొచ్చని అనుకోవచ్చు గదా! ఇక్కడ ముఖ్యమంత్రి గారికి కూడా పరిపాలనా వ్యవహారాలున్నాయి. ఇప్పుడు హ్మ్. చంద్రబాబు నాయుడు గారికి కూడా. హ్మ్. మరి ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు గదా! హ్మ్. ఇప్పుడు నేనేమంటానంటే, మన బాధ్యత ఇచ్చిన తర్వాత దాన్ని సరిగా నిర్వర్తించాలి. ఎన్నికల్లో ఈ గొలిపేయటంలో సెకండరీనండి. హ్మ్. 2 సీట్లలకే భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా కార్యకర్త గాని, నాయకుడు గాని ఏ రోజు తన యొక్క యెస్. శక్తియుక్తుల్ని ఉపయోగించుకోకుండా ఉండలేదు గదా! యాహ్! ఈరోజు సాధించాం. హ్మ్. అదే పద్ధతిలోనే మీరు హ్మ్. కూడా ఏదైనా ఉంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడండి. హ్మ్. ఇక్కడ ఎప్పుడు ఎలా వస్తుందంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఆయన వ్యక్తిగత హననం చేస్తూ, హ్మ్. నీ కళ్ళు ఇట్లున్నాయి. ఇవన్నీ మనం చూసాం. హ్మ్. గతంలో అయితే ఇవన్నీ కూడా తెలిసినవి కాదండి. హ్మ్. ఈరోజు ఎవరు ఏమి చెప్పినా కూడా సోషల్ మీడియాలో వచ్చేటువంటి కౌంటర్‌లతో ఎవడేమిటి అనేటువంటిది హ్మ్. ఓటర్లకి తెలుస్తా ఉంది. విఘ్నులైనటువంటి ప్రజలకు కూడా తెలుస్తా ఉంది. యాహ్! వాళ్ళు ఈరోజు దాన్ని చూపించకపోవచ్చు. హ్మ్. ఎప్పుడైతే ఎన్నికలొస్తాయో దాంట్లో దాని యొక్క ప్రభావం చూపిస్తారు. ఈ యెస్. రోజుకైనా వీళ్ళు ఎన్నికల్లో తర్వాత కూడా మేము రావాలి, లేతే కొన్ని సీట్లు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా ఉన్నా హ్మ్. కూడా అసెంబ్లీలోకి రావాలి. ఎందుకంటే అసెంబ్లీ అనేటువంటిది మొత్తం అక్కడ జరిగేటువంటి చర్చల్లో ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది. యాహ్! వీళ్ళేమడిగితే దానికి వాళ్ళు సమాధానం చెప్పాలా. ఆ సమాధానం చెప్పినప్పుడు సరిగా లేకపోతే దానికి సంబంధించి మళ్ళా వీళ్ళు అడిగేదానికి అవకాశం ఉంటుంది. హ్మ్. ఇంక లేకపోతే అసెంబ్లీనే లేకపోతే ఇంక నువ్వు ఎమ్మెల్యేగా ఎందుకండి? హ్మ్. అవసరం లేదు గదా! రాజీనామా చేసేసేయి. మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా ఉండు. సో, మీ అంతవరకు మీ ప్రజల్లో మీరు తిరుగు మీరొక ఇక్కడ. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సభా సాంప్రదాయాలకు సంబంధించి కూడా మీకు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసు. సో, ప్రతిపక్ష నాయకుడు గానివ్వండి, అధికార పార్టీకి సంబంధించి గానివ్వండి, మీరన్నట్టుగా 2 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా ఆ నియోజకవర్గ ప్రజల కోసం మాట్లాడాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న సమస్యలను కూడా ప్రస్తావించే అవకాశాలుంటాయా? అసలు అంటే ఒక ప్రతిపక్ష హోదా అనేది లేకపోతే అక్కడ టైం ఇవ్వరా? సరిపడినంత టైం ఇవ్వరా? ఏంటి అసలు ఈ రూల్స్‌కి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? లేదండి. ఇప్పుడు హ్మ్. చాలా మంది ఎమ్మెల్యే అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీకే పరిమితం అనుకుంటారు గానీ, వాస్తవంగా మన రాజ్యాంగంలో హ్మ్. మన యొక్క అంబేద్కర్ గారిచ్చిండేది వీళ్ళు చట్టాలు తయారు చేయడానికి ఉండేటువంటి సంస్థ హ్మ్. అసెంబ్లీ. హ్మ్. వీళ్ళు మొత్తం రాష్ట్రం మొత్తం గురించి కూడా మాట్లాడొచ్చు. ఎక్కడికన్నా ఇప్పుడు నేను కదిరి నియోజకవర్గం ఒకటే అనుకోండి. కదిరి హ్మ్. గురించే మాట్లాడడం కాదు. హ్మ్. రాయలసీమది మాట్లాడొచ్చు. రాష్ట్రం మొత్తం మాట్లాడొచ్చు. అప్పట్లో ఉండేటువంటి దాంట్లో హైదరాబాద్ గురించి మాట్లాడాం. హ్మ్. అలాగే ఉండేటువంటి విశాఖపట్నం గురించి మాట్లాడాం. హ్మ్. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాం. ఇది ఒక్క సమస్య కాదండి. ఎమ్మెల్యే అంటే ఈస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ ఫర్ హిస్ కాన్స్టిట్యుయెన్సీ. హ్మ్. కాన్స్టిట్యుయెన్సీనే కాదు రాష్ట్రం మొత్తానికి ఆయన ప్రతినిధే. అది ముఖ్యమంత్రి అయినా ప్రతినిధే, మంత్రి అయినా ప్రతినిధే, యాహ్! రైట్. అసెంబ్లీ యొక్క శాసనసభ్యుడైనా కూడా ప్రతినిధే. హ్మ్. ఎక్కడైనా సరే సమస్యకు సంబంధించి మాట్లాడవచ్చు. యాహ్! పార్థసారథి గారు దురదృష్టం మీకు టైమ్ ఏంటంటే ఇస్తాను. మన యాహ్! రాజ్యాంగంలో ఉండేటువంటి విధానాన్ని వెళ్ళిపోయి హ్మ్. ఎమ్మెల్యేనే సెంట్రిక్ చేశారు. యాహ్! వాస్తవంగా ఇప్పుడు ఎమ్మెల్యే సంతకం చేసి ఏదన్నా ఒక శాంక్షన్ చేస్తానండి. హ్మ్. అది అమలవుతుందా? హ్మ్. ఎమ్మెల్యే శాంక్షన్ చేసిండేటువంటిది మళ్ళా ఇక్కడ ఉండేటువంటి బ్యూరోక్రసీ అమలు చేస్తేనే, ఇక్కడ రైట్. ఆర్థిక శాఖ దానికి అనుమతిస్తేనే శాంక్షన్ అయితుంది. యాహ్! అట్లాంటి మంచి వ్యవస్థను అంబేద్కర్ గారు ఇక్కడ ఏర్పాటు యాహ్! చేశారు. పార్థసారథి గారు ఇక్కడ టైమ్ ఇస్తాను మీకు. యాహ్! మళ్ళీ మీకు టైమ్ అలాగే. ఇస్తాను. కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. యాహ్! మొత్తంగా అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ప్రజలు